హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను గ్రీన్ చికెన్ బిర్యానీ చేస్తున్నాను. గ్రీన్ చికెన్ బిర్యానీ ఎట్లా చేస్తున్నా చూపిస్తా చూడండి. కొన్ని పచ్చిమిర్చి, 1 కప్పు కొత్తిమీర, 2 లవంగాలు, 2 ఏలక్కాయలు, దాల్చిన చెక్క, 1/2 స్పూను సాదిర, పసుపు కొద్దిగా, ఉప్పు సరిపడా, పప్పు కొద్దిగా. ఇదంతా ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు చికెన్ మ్యారినేట్ చేసుకుందాం. మనం ముందుగా పట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా, అది ఇందులో వేసుకుందాం. ముందుగా ఫ్రై చేసుకున్న ఉల్లిగడ్డ, పసుపు కొద్దిగా, ధనియాల పొడి 2 స్పూన్లు, అల్లం పేస్ట్ 2 స్పూన్లు, 3 స్పూన్లు, నిమ్మరసం కొంచెము, చికెన్ మసాలా కొంచెము, చికెన్ మసాలా కొద్దిగా, ఉల్లిగడ్డ ఫ్రై చేసుకున్న నూనె ఉంది కదా, అది కొంచెం ఇందులో వేసుకుందాం. అంతా ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకుందాం. చేయితోటే కలుపుకోవాలి. ఇది బాగా మంచిగా ముక్కకు పట్టేటట్టు. చికెన్ మ్యారినేట్ చేసుకోవడం అయిపోయింది కదా, 1 గంట సేపు మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. అన్నం ఉడికించుకోవడానికి నీళ్ళు పెట్టుకున్నా. 2 యాలక్కాయలు, 2 లవంగాలు, 1 మరటి మొగ్గ, దాల్చిన చెక్క, 1 స్టార్ పువ్వు, కొద్దిగా సాదిర, కొత్తిమీర కొద్దిగా, ధనియాకు, ఉప్పు సరిపడా, ఫ్రై చేసుకున్న నూనె ఉంది కదా, అది కొద్దిగా మూత పెట్టి నీళ్ళు మరిగించుకుందాం. కూడా ఒక 50% ఉడికించుకుందాం. ఇప్పుడు మూత పెడుతున్నా. ఎసరు కాగింది. ఇప్పుడు బియ్యం వేసుకుందాం. ఫస్ట్ బియ్యం వేసేదానికంటే ముందు ఇవన్నీ తీసేసుకుందాం. బియ్యం వేసినాం కదా, ఒకసారి కలుపుకుందాం. ఇది ఎక్కువ కలపొద్దండి, బియ్యం ఇరిగిపోతాయి. ఒకసారి కలిపితే సరిపోద్ది. బియ్యం ఒక 70% ఉడికించుకోవాలి. చికెన్ ఒక 50% ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకొని దమ్ముకేసుకుందాం. అన్నం ఒక 75% ఉడికింది. మనకు అన్నం ఉడికిందా లేదా అని చూడడానికి ఒకటి తీసుకొని మనం ఇట్లా అంటే ఇరిగిపోతుంది. ఉడికింది. ఇప్పుడు ఇది వంపి దమ్ముకేసుకుందాం. బిర్యానీ దమ్ముకేసుకుందాం. ముందుగా గిన్నెకు నెయ్యి రుద్దుకుందాం. గిన్నెకు నెయ్యి రుద్దుకోవడం అయిపోయింది. 1 లేయర్ అన్నం వేసుకుందాం. ఫ్రై చేసుకున్న ఉల్లిగడ్డ, కొద్దిగా కొత్తిమీర, ఆ తర్వాత ఇంకో లేయరు చికెన్ వేసుకుందాం. కొద్దిగా కొత్తిమీర, ఫ్రై చేసుకున్న ఉల్లిగడ్డ ఇంకోటి పైనంగా, కొద్దిగా కొత్తిమీర, 2 స్పూన్ల నెయ్యి, ఇప్పుడు మూత పెట్టి దమ్ముకేసుకుందాం. 5 నిమిషాలు ఎక్కువ మంట మీద పెట్టుకోవాలి. ఒక 15 నిమిషాలు చిన్న మంట మీద పెట్టి దమ్ముకేసుకోవాలి. ఇప్పుడు దీని మీద ఇది బరుగు పెడుతున్నా. బిర్యానీ రెడీ అయిపోయింది. ఒకసారి మూత ఓపెన్ చేసి చూసుకుందాం. బిర్యానీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.